క్షుణ్ణంగా క్లుప్తంగా కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ వివరణ 50 నిమిషాల్లో 18 ప్రశ్నలు వేసినటువంటి ఘోష్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి వార్త కనపడతా ఉన్నది. అలా అన్ని దినపత్రికలలో కూడా కేసీఆర్ నిన్న హాజరైనటువంటి బీఆర్కే భవన్ వద్ద కాళేశ్వరం కమిషన్ వద్దకు హాజరైనటువంటి విషయాన్ని ప్రతి పేజీలో కూడా చూస్తా ఉన్నాం. ఇది తెలంగాణ. ఆ తర్వాత స్వేచ్ఛ వచ్చేసేసి 50 నిమిషాలు 18 ప్రశ్నలు. 115వ సాక్షిగా కమిషన్ విచారణ 11 గంటల 2 నిమిషాలకు బీఆర్కే భవన్ కు చేరుకున్న కేసీఆర్ 12 గంటల 2 నిమిషాలకు విచారణ స్టార్ట్ అయిందట. దాదాపుగా 12:52 నుంచి 52 వరకు ముగింపు. 1-to-1 విచారించినటువంటి కమిషన్ ఇక మొత్తం వాళ్లే చేశారు. 100కు 100% ఇంజనీర్లదే బాధ్యత. ప్రాజెక్ట్ టెక్నికల్ అంశాలన్నీ వాళ్ళే తీసుకున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై మేము నిర్ణయం తీసుకున్నాం. బ్యారేజీల లొకేషన్ మార్పు కూడా టెక్నికల్ అంశమే. రుణాల కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ప్రాజెక్ట్ లో తీసుకున్న ప్రతి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. కేంద్రం నుంచి 11 క్లియరెన్స్లు వచ్చాయి. కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వివరణ అంటూ కూడా స్వేచ్ఛ దినపత్రికల సో ఇది రాసుకొని వచ్చిర్రు. కేసీఆర్ కమిషన్ కి హాజరైనటువంటి విషయం మీద ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే. బ్యారేజీలో లొకేషన్ల మార్పు, నీటి నిల్వలపై డెసిషన్స్ వాళ్లే తీసుకున్నారు. కేసీఆర్ టెక్నికల్ అంశాలతో నాకు సంబంధం లేదు. కాళేశ్వరం నిర్మాణం పైనే మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి దానికి కేబినెట్ ఆమోదం ఉందని చెప్పి వెల్లడి. విట్నెస్ 115గా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైండు. ఆరోగ్యం బాలేదని చెప్పడంతో ఇన్సైడ్ విచారణకు అనుమతి. 1-to-1 గా కొనసాగిన ఎంక్వైరీ కాళేశ్వరంపై పీపీటీని కమిషన్ కు అందజేసినటువంటి బీఆర్ఎస్ చీఫ్ అనేటటువంటి వార్త. ఇది వెలుగు. ఇక ఈనాడులో వచ్చేసేసి కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్దే. తుమ్మడిహెట్టు వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకొచ్చాం. సాంకేతిక సిఫార్సులతోనే సుందిల్లా అన్నారం ఆ స్థలాల మార్పు. అవేవి రాజకీయ నిర్ణయాలు కాదు. విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలం. ఆరోగ్యం బాగాలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం. ఇన్ కెమెరా విచారణ నిర్వహించినటువంటి జస్టిస్ ఘోష్. ఇక తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి దినపత్రికలో కూడా ఈ రోజు కేసీఆర్ నిన్న కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి పీసీ ఘోష్ ఎదుట హాజరైండ్రు. దాదాపుగా సుదీర్ఘకాలం పాటు 52 నిమిషాల పాటు నడిచినది 18 క్వశ్చన్లతోటి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ మాత్రానికి అన్ని సమర్పించేసినాడు. మొత్తం ఇంజనీర్ల బాధ్యత. లోన్ల కోసం రుణం కోసం మాత్రానికి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసినాం. అక్కడ బ్యారేజీ వద్దని చెప్పారు కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉందని చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్లే మనం అక్కడ నుంచి తుమ్మడిహెట్టు వద్ద నుంచి వెళ్ళి మనం ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది, మేడిగడ్డ వద్దకు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి మొత్తం కూడా కేసీఆర్ చెప్పినట్లు ఇక్కడ క్లియర్ గా ఒకటి కనబడతా ఉన్నది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. కన్ఫ్యూజ్ ఏంటంటే మొత్తం టెక్నికల్ కి సంబంధించినటువంటి అంశం ఇంజనీర్లే చూసుకోవాలి అని చెప్పి కేసీఆర్ హాజరు కాకపోతే ఓలా ఉండేది. కేసీఆర్ హాజరైంది కాబట్టి ఇప్పుడు ఒకలాగుంది. అవునా కాదా? ఇప్పుడు కేసీఆర్ హాజరు కాకపోతే అటు అధికార పార్టీ కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ కానీ మామూలుగా విమర్శలు చేసేవాళ్ళు కాదు. సరే కింద పడో మీద పడో సాక్ష్యాలు అయి ఉన్నాయి అని చెప్పి నిన్న కేసీఆర్ వచ్చేసేసి బీఆర్కే భవన్ లో హాజరు కావడం చాలా హైలైట్ ని సంతరించుకున్నది. కేసీఆర్ హాజరు కావాలనుకున్నాం కానీ మరి ఇప్పుడు అయింది కదా ఏంది అనేటటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ లో కొనసాగుతా ఉన్నాయి. మళ్ళా పుసుకున ఇప్పుడు ప్రజలంతా కూడా మళ్ళీ వచ్చిండు కదా కేసీఆర్, మీరు అరెస్ట్ చేయలేకపోయినరు, ఏవి ప్రూఫ్స్ బయట పెట్టలేకపోయినరు అనేటటువంటి ఇది కూడా నడుస్తూ ఉన్నది సోషల్ మీడియాలో. అనేటటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాం. మనం గతంలో కూడా ఒకసారి చెప్పినాం, ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఆ కింద ఉన్నటువంటి శాఖల మంత్రులు కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక ప్రాజెక్టు మనం ఇక్కడ కట్టాలి, ఇక్కడ దాదాపుగా ఒక 10,000 ఎకరాలకి ఈ ఆయకట్టు కింద మనం నీళ్ళు ఇస్తుంది ఈ ప్రాజెక్టు అని చెప్పేసి అనుకుంటే ఎంత కావాలి పైసలు దానికి? 100 కోట్లు ఖర్చు అవుతాయా? 100 కోట్లు ఖర్చు అయితే ముఖ్యమంత్రి తర్వాత దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఆ శాఖ మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏ శాఖలో ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి అనుమతి కంపల్సరీ ఉండాలి. కాబట్టి దీని మీద ముగ్గురిని విచారించారు. ముఖ్యమంత్రిని నిన్న విచారించారు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ని విచారించారు, నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడున్నటువంటి హరీష్ రావుని కూడా విచారించారు. ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, లేదా రేవంత్ రెడ్డి గారే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిండు అనుకుందాం. మూసి ప్రాజెక్టు మొదలుపెట్టిండ్రు. మూసికి ఎంత కావాలి పైసలు? ఆర్థిక శాఖ మంత్రి గారు రండి, దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని దీనికి ఎంత ఒక 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయా? ఓకే రైట్. ఏది డిజైన్ ఇదా? రైట్.
50,000 కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు మనం ఏ కంపెనీకి అయితే ప్రాజెక్ట్ ఇచ్చినామో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఇద్దరు కూడా టైఅప్ చేసుకొని ఈ ఇరిగేషన్స్ అంతా కూడా మహా అయితే ఈఎన్సీలు ఉంటారు. ఆ ప్రాజెక్ట్ కి మెయిన్ గా ఒకరు లేదా ఇద్దరు ఈఎన్సీలు ఉంటారు. పెద్ద ప్రాజెక్ట్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. కొంచెం చిన్న ప్రాజెక్ట్ అయితే ఒక ఈఎన్సీ, ఆయనే మెయిన్. అంతేగాని ముఖ్యమంత్రి మనం ఒక ప్రాజెక్ట్ కడుతున్నాం అని చెప్పి 24 గంటలు కూడా దాని మీదనే ఉండడు కదా. మంత్రి కూడా 24 గంటలు దాని మీదనే చూడడు కదా. కింద ఇంజనీర్లు నడిపిస్తా ఉంటారు, అంతే కదా. కింద ఇంజనీర్లు నడిపిస్తా ఉంటారు. ఓ కంపెనీ ఉంటాడు, ఓ కంపెనీ జిఎం ఉంటాడు. ఆయన అన్ని డిపార్ట్మెంట్లను చూసుకోవాలి. ఒక డిపార్ట్మెంట్ లో ఒక ప్రాజెక్ట్ కడుతున్నాం అంటే మరి కింద ఎంప్లాయీస్ అంతా ఎందుకు, కింద ఇంజనీర్లు ఎందుకు? రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, రకరకాల పొజిషన్స్ ఉంటాయి, వాళ్ళంతా చూసుకోవాలి. అవునా కాదా? ఎవరైనా కావచ్చు కాక, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే నిన్న ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక మొత్తం కేసీఆర్ చేసిండు అని అంటే మరి నిన్న విచారణకు వచ్చిండు. నిన్న విచారణకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అంతా. పెద్ద శ్రేణిలో నిన్న బల ప్రదర్శన కోసం అని చెప్పేసి చాలా వెహికల్స్ వచ్చినాయి. బీఆర్కే భవన్ ముందు చుట్టుపక్కల బీఆర్ఎస్ శ్రేణులు మామూలుగా కాదు, పెద్ద సంఖ్యలో నిన్న వచ్చిర్రు. ఇట్లా వాళ్ళు బలం నిరూపించుకోవడానికి, ఆ తర్వాత హాజరైనమని చెప్పుకోవడానికి బాజాప్తా. ఇవన్నీ కూడా మరి ఇలా కేసీఆర్ కలిసి వచ్చేటటువంటి అంశం కాదా? ఇలా ఆలోచనలో పట్టరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రులంతా. అరే కేసీఆర్ మరి ఇన్ని రోజులు రాలేదు కదా, ఇంకేంది ఇప్పుడు వచ్చినాడు, కొన్ని సాక్ష్యాధారాలు చెప్పినాడు, కొద్దిగా మాట్లాడినాడు, అవసరమైతే మళ్ళా అవుతాడు, పిలిస్తే రాకుంటుంటేనే బాగుండేది అనేటటువంటి ఆలోచన కూడా ఉంటది. సో ఏదేమైనా కానీ మరి ఇక నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రానికి నిన్న విచారణకు అయితే హాజరైండు. 52 నిమిషాలుగా దాదాపుగా 18 ప్రశ్నలు అయితే వేసారు. వేసిన ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం చెప్పినటువంటి ప్రయత్నం అయితే చేసినాడు కేసీఆర్ అని చెప్పి మరి నడుస్తా ఉన్నది. ఇక తదనంతరం మరి నెక్స్ట్ ఏంటి చూడాలి, నెక్స్ట్ లెవెల్ ఏంటి. ప్రధానంగా ముగ్గురు విచారణ అయిపోయింది. మరి దీన్ని కమిషన్ ఎట్లా స్వీకరించబోతా ఉంది, ఎట్లా ఏం చేసినారు, ఫైనల్ గా ఏంటిది అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మరి ఇక్కడతో ఆగుతుందా? ఎందుకంటే స్టార్టింగ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 to 4 ఒక 3 నుంచి 5 నెలలు బాగా అడావుడి చేశారు. మళ్ళీ ఇప్పుడు నెల రోజులుగా కూడా కాళేశ్వరం మన మధ్యలో కొన్ని రోజులు ఆగింది, ఒక 8 months వరకు మళ్ళీ మధ్యలో పండుకుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ఇప్పటి వరకు మళ్ళీ స్క్రీన్ బ్యాక్ వెళ్తుందా, మరి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుందా, ఎట్లా ఆలోచన చేయబోతారు ఏందనేది మాత్రానికి చూడాలి.